నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వర్క్ పర్మిట్లకు సంబంధించి కొత్త సేవను అయితే ప్రారంభించినట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన యొక్క ఆషల్ పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ సేవల యొక్క కొత్త ప్యాకేజీని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని వలన వినియోగదారులు మ్యాన్ పవర్ యొక్క ఆఫీసులను సందర్శించకుండానే కీలకమైన కార్మిక సంబంధిత విధానాలను ఆన్లైన్లో పూర్తి చేయవచ్చని చెప్పి ప్రకటించింది. ఈ చొరవ విధానాలను సరళీకృతం చేయడం, కాగితపు పనిని తగ్గించడం మరియు కంపెనీలు మరియు యజమానులకు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సరే సేవలను పొందేలా చేయడం ద్వారా సమయం మరియు కృషిని ఆదా చేయడం యొక్క లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కొత్త కార్పొరేట్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆషల్ పోర్టల్ యొక్క కార్పొరేట్ సేవల విభాగం ద్వారా యజమానులు ఇప్పుడు అనేక ముఖ్యమైన లావాదేవీలను ఎలక్ట్రానిక్గా ఆన్లైన్లో పూర్తి చేయవచ్చని చెప్పేసి, ఉదాహరణకు ఒకే స్పాన్సర్ కింద బదిలీ కోసం వర్క్ పర్మిట్ను జారీ చేయడం, ఆర్టికల్ 24 వీసా కింద పని అనుమతి పునరుద్ధరించడం, అలాగే వర్క్ పర్మిట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లోనే రెన్యువల్ చేయవచ్చని చెప్పేసి, ఉద్యోగు నుంచి భాగస్వామికి నివాస స్థితిని బదిలీ చేయడం, హోదా మార్పు లేదా సవరణ తర్వాత వర్క్ పర్మిట్ జారీ చేయడం, భాగస్వామి నుంచి కార్మికుడికి నివాస స్థితిని బదిలీ చేయడం, ఎంట్రీ వీసా నుంచి బదిలీ అయ్యే వ్యక్తులకు వర్క్ పర్మిట్ జారీ చేయడం సాధారణ పూర్తిగా డిజిటల్ ప్రక్రియ అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ ప్రక్రియను కొన్ని సాధారణ దశల్లోకి సరళీకరించామని చెప్పేసి అధికారిక యంత్రాంగం వివరించింది. వినియోగదారులు ఆషల్ పోర్టులో లాగిన్ అయ్యి అవసరమైన సేవను ఎంచుకొని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలని చెప్పేసి, దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత ఉద్యోగి దానిని ఆన్లైన్ ద్వారా సమీక్షించవచ్చని చెప్పేసి, వారు సిస్టమ్ ద్వారా నేరుగా అభ్యర్థనను ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఆఫీసులకు రాకుండా ఎటువంటి దరఖాస్తుల మీద కాగితాల మీద సంతకాలు పెట్టకుండా అవసరం ఉండదని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఈ సేవలను ప్రారంభించడం డిజిటల్ పరివర్తన మెరుగుపరచడానికి మరియు సేవా సామర్థ్యాలను మెరుగుపరచడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో ఇది భాగమని చెప్పేసి, అదే సమయంలో వ్యాపారాలు మరియు వ్యక్తులకు వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు ఎక్కువగా పారదర్శకతను నిర్ధారిస్తూ ఉన్నామని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆన్లైన్ సేవలు అందించడం ద్వారా కువైట్లో ఉన్న యజమానులు కానీ ప్రవాసులు కానీ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండటానికి ఈ సేవను ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.